అలా ఇంట్రడక్షన్ అయిపోయింది. మేము జమ్మూకి వెళ్ళిపోయామండి. జమ్మూకి వెళ్ళే వరకు రాత్రి అయిపోయింది. అక్కడ మాకు వాళ్ళు వసతిని ఏర్పాటు చేశారు. అలాగే మాకు మంచి భోజనం రోటీసు, పుల్కాసు ఎవరికి ఏది కావాలో అందులోకి కర్రీసు చాలా బాగా చేశారండి. చాలా చాలా రుచిగా ఉన్నాయి. వాళ్ళు అడిగి మరి "అమ్మ తినండి ఎలా ఉన్నాయి? మీ ఫీడ్‌బ్యాక్ అయితే మళ్ళా మరుసటి రోజు మేము ఇంకా చేస్తాము" అని అంటే, "ఏం లేదు బాగుందన్నాం." ఆ రాత్రికి మేమందరము కూడా విశ్రాంతి తీసుకున్నాం. రూముల్లోకి వెళ్ళిపోయి. అంటే ఆ బస్సుకు ఒక మేనేజర్‌ని మాకు అపాయింట్ చేశారు. రవీంద్ర గారు అని. ఆ రవీంద్ర గారు బస్ దిగే ముందే చెప్తారు. "మీరు వెళ్ళండి, ఫ్రెష్ అప్ అయ్యొచ్చి మీరు డిన్నర్ చేయండి. తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఉదయాన్నే ఇన్ని గంటలకు లేవాలి." అలాగే అమర్నాథ్‌కి మనకొక ఐడీ ఇస్తారండి. గవర్నమెంట్‌ది ఒక ఐడీ ఇస్తారు మనకి. మన ఆధార్ కార్డ్ తీసుకొని కొన్ని రైల్వే స్టేషన్స్‌లో కొన్నిట్లో సెంటర్స్ ఉన్నాయక్కడ. అది తీసుకొని వెళ్ళాలి కదా! పొద్దున్నే మనం తయారై టిఫిన్ చేసి అక్కడికెళ్ళి ఆ ఐడీని తెచ్చుకొని మనం జమ్మూ వైష్ణోదేవి యొక్క యాత్ర చేయాలి. అమ్మవారి దర్శనానికెళ్ళాలని చెప్పారు. ముందు రోజు రాత్రి అండి ప్రయాణం నేను చెప్తాను. ఒక ప్రదేశంలో మనం ఐడీని తీసుకోవాలి. మేము అమృత్సర్‌లో బయలుదేరిన సమయమేమో తెలీదు కానీ, భారీ వర్షం పడిందండి. భారీ వర్షం పడితే అమర్నాథ్ దర్శనం నిలిపేస్తారు. ఎందుకంటే అండి, ఘాట్ సెక్షన్‌లో కొండ వెంబడి ప్రయాణం ఉంటుంది. కొండ చరియలు విరిగి పడతాయి. అలాగే వెళ్ళే దారి బంకమట్టి ఉంటుంది. నీళ్లు పడితే డోలీలు కానీ, గుర్రాలు కానీ నడిచే వాళ్ళకి చాలా ఇబ్బంది. అందుకని దర్శనాన్ని ఆపేస్తారు. అందుకు అక్కడ మాకు ఈ ఐడీలనేవి ఇవ్వలేదండి. ఇవ్వలేదు. మా యాత్రికులందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టెంట్‌ల దగ్గరికి వెళ్లారు. అంటే టెంట్స్ అంటే మనకి ఈ సమయంలోనే దర్శనం కదా! ప్రత్యేకంగా టెంట్‌లను ఏర్పాటు చేశారు వాళ్ళు. అందరూ కొంతమంది ఎళ్ళిపోయారు. కొంతమందికి హిందీ భాష రావట్లేదు. నేను నిద్ర మబ్బులో ఉన్నా, ఎక్కడో ఒక చోట నిలబడుకొనున్నా. మా యాత్రికులందరూ పిలిచారు. వాళ్ళు చెప్పేది మాకు అర్థం అవ్వట్లేదు. మీరు మాట్లాడండి. అంటే నాకు పెద్దగా హిందీ రాదు. కాకపోతే నన్ను నేను మేనేజ్ చేసుకోగలనండి. సరే అని వెళ్ళా. అక్కడ ఒక ఆర్మీ అతను దగ్గరికొచ్చి, "మేడం మోసం ఖరాబ్ హై. వాతావరణం చాలా బాగాలేదు. మీకోసమే మేము ఇది ఆపేసాము. మీరు ఇంకా 4 రోజుల పాటు యాత్ర చేసుకొని మీరు అమర్నాథ్‌కి వెళ్ళాలి కదా! మీరు జమ్మూలో తీసుకోండి. రేపు ఉదయానికి తెలిసిపోతుంది ఎలా ఉంటుంది వాతావరణం అనేది. కాబట్టి ప్రభుత్వమే నిలిపివేసింది" అంటే, అంతవరకు మా వాళ్ళంతా గోలగోలగా అరవడం అంటే ఎందుకివ్వరు? మేమింత దూరం వచ్చామంటే చెప్పారు. నేను వాళ్ళకి చెప్పగానే వాళ్ళు అవునా! కరెక్టే కదా! అన్నారు. అప్పుడు ఆర్మీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్తే అర్థమవుతుంది అని చెప్పాను. అది ఆయన మేము ఒక అరగంట ఉన్నాం. ఏవైనా ఇస్తారేమో అని చెప్పానని. వాళ్ళు అప్పుడప్పుడొచ్చి నాకు చెప్తూ ఉన్నారు. అయితే వాళ్ళొక మాట చెప్పారు. వర్షం పడుతుంది. అక్కడ టెంట్‌లో బెడ్స్ ఉన్నాయి. వాటర్ ఉంది. ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. మీరు రెస్ట్ తీసుకోండి మార్నింగ్ వరకు. మార్నింగ్ గవర్నమెంట్ ఇష్యూ చేయమంటే అంటే అమర్నాథ్ ట్రస్ట్ ఒకటుంటుందిగా. వాళ్ళు ఇష్యూ చేస్తామంటే మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చాలా బాగా చెప్పారండి. నిజంగా అండి యాత్రలో మొత్తము కూడా బీఎస్ఎఫ్ జవాన్లు కానీ, ఆర్మీ కానీ ఎంత సర్వీస్ అంటే చాలా బాగుందండి. ఆ సర్వీస్ గురించి ఇంకా యాత్రా విశేషాలు ఇంకో వీడియోలో తెలుసుకుందాం.